మనం క్రియేట్ చేసుకోవాలి. నా పాత్ ఎలా ఉండాలి, దట్ ఈస్ మై డెస్టినేషన్, నా డెస్టినీ ఇది. దాన్ని అచీవ్ అవ్వాలంటే నేనే చేయాలి, అది రీచ్ అవ్వాలంటే నేనే కష్టపడాలి, అక్కడ రీచ్ అవ్వాలంటే నేనే పరిగెత్తాలి, నేనే నడవాలి, నేనే కష్టపడాలి అని మనం అనుకుంటుండగా మన పాత్ మనమే లేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరు రెడీమేడ్గా ఉండి జన్మ ముందు రాసి పెట్టి ఉంటుందనే ట్రాష్ నేను నమ్మను. మనం సాధించుకోవాలి. మన భవిష్యత్తుకి మనమే ఇంజనీర్స్, మన భవిష్యత్తుకి మనమే నిర్మాతలం. ఎస్. సో ఇవాళ స్పీడ్గా చేద్దాం. క్లైమేట్ బాగుంది, అటు సైడ్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా స్పీడ్గా ట్రెక్ చేద్దాం. వాకింగ్ పాత్ ఇదంతా. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ట్రెక్ అంటే కొత్త లేదా జీటీకేకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు? ఓకే. ట్రెక్కి కొత్త వాళ్ళు? సరే ఓకే. డాక్యుమెంట్స్ అని అంటే తీసేసుకోండి, బ్యాగ్స్ లో పెట్టుకోండి, కోతులు లాగేస్తాయి. ట్రెక్ రూట్ లో ప్లాస్టిక్ వేస్ట్ ఎక్కడ పడేయద్దు. చిన్న వ్యాపార్స్ కానీ బ్యాగ్ లో పెట్టుకోండి. మీకు మొహమాటంగా ఉంటే మాకు ఇచ్చేయండి, మేము పెట్టుకుంటాం, ప్రాబ్లం లేదు. కుదిరితే కలెక్ట్ చేసి బయట తెచ్చి పడేయండి. ఓకే. సో ఇంకెవరు ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా రావాల్సిన వాళ్ళు? అందరూ వచ్చారు కదా. ఓకే. రామ్ ఉంటాడు, లీడ్ చేస్తాడు. లాస్ట్ మనోడు నేను ఉంటాము. సో వాళ్ళని క్రాస్ చేసి అయితే వెళ్ళొద్దు. ఎడ్జెస్కి అయితే అసలు వెళ్ళొద్దు. కొత్త వాళ్ళు కానీ ఫొటోస్ బాగున్నాయి కదా అని చెప్పి ఎడ్జెస్కి వెళ్ళొద్దు. ఎవరికైతే బిజినెస్ ఉండదో వాడిని పట్టుకోవాలి. రఘువన్నా రన్నింగ్ వద్దు. తాగితే బాగుండేది. జంప్. మోహన్ ఫస్ట్ జైశ్రీ వెళ్తుందంట. కొంచెం కెమెరా ఆన్ చేసి పెడితే అడిగినప్పుడు ఏమన్నా ఉండకూడదు. అలా దాని వెనకలా అనవసరంగా డివిజన్ చేయొచ్చు కింద. నిజం చెప్పండి, రాత్రి ఫంక్షన్కి వెళ్తే మిగిలిపోయిన తీసుకొచ్చారు కదా. 60 కేజీలు ఆయన పెళ్లి చూపులు బయట చెప్పకూడదు. మొత్తానికి బ్రో పార్టీ అది బ్రో, అదే
వాళ్ళంతే వనభోజనాలు చేస్తారు ఇప్పుడు ఎవరిని పిలవకుండా. ఇదిగో ఈయన కూడా రాష్ట్రీయ అయిపోయి వచ్చాయో ఏమంటారు కౌంటర్ వెయిట్ అయితే మీరారా బాగుందండి అందరూ ట్రిప్స్కి వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఒకటి ఎవరు చెప్పా తవాన్ ఆంధ్రప్రదేశ్ కొంచెం సెంటర్లోకి వచ్చి 90% కొండలోనే ఉంది. మిగతా 10% ఏంటంటే రివర్స్ పక్కన పార్టీ ఉంటాయి కదా, అవి జస్ట్ 10%. మిగతా అంతా హిల్సే అనమాట. బెస్ట్ టైం టు విజిట్ దే అరౌండ్ ఈ మంత్ లో అయితే మీరు స్నోఫాల్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేము జనవరిలో వెళ్ళాము, సో పెద్దగా స్నో లేదు, బట్ స్నో ఫాల్ లేదు, స్నో ఉంది. అక్కడ లేక్ చాలా బాగుంది. మొత్తం అంటే చుట్టూ అరౌండ్ వైట్ ఉంటుంది, మధ్యలో బ్లూ లేక్ ఉంటుంది, చాలా బాగుంది. స్నో అండి, హైదరాబాద్ టు ఫ్లైట్ డైరెక్ట్ గౌహతి ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఫ్లైట్ లైన్ లో డైరెక్ట్ గౌహతి ట్రైన్ ఉంటుంది. కాకపోతే రోజులో 4 తీసుకుంటారు. అక్కడ నుంచి డైరెక్ట్ ప్యాకేజ్ మాట్లాడుకున్నాము 5 members. నేను ఏంటంటే బయట అయితే చాలా బాగుంటుంది. మీరు లేదు డైరెక్ట్ తవాంగ్ వెళ్ళాలనుకుంటే 4000 కి చాపర్ ఉంటుంది. ఎక్కడ గౌహతి టు చాపర్ డైరెక్ట్ మేఘాలయ కూడా చాపర్ ఉంటుంది. ఈ మీరు గార్డ్స్ అంతా చూడకుండా డైరెక్ట్ అక్కడ ఎక్స్పీరియన్స్ చేసుకొని మళ్ళీ చాపర్ వచ్చేయచ్చు. రిటర్న్ లో కామాఖ్య టెంపుల్ చేసుకొని అక్కడ 1 month ఇంకా పడుతుంది. లేదు జస్ట్ ట్రావెలర్ గా కవర్ చేయాలంటే 1 week హలో చూడండి